అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము కూడా బాగున్నాము. ఈరోజు పొద్దున్నేనే వ్లాగ్ స్టార్ట్ చేశాను. ఇది ఫుల్ డే ఇన్ మై లైఫ్ వ్లాగ్. ఇక్కడ దోశలోకి పల్లీ చట్నీ చేస్తున్నాను. ఇంకా రామ్ కూడా లంచ్ బాక్స్ తీసుకెళ్తాడు కాబట్టి ఇంకా లంచ్ కూడా మార్నింగే చేసేస్తాను. ఇంక ఈరోజు అయితే కాకరకాయ కర్రీ చేస్తున్నా. ఫీల్డ్ ట్రిప్ రోజు అయితే లేకపోతే అమ్మా 2 minutes, అమ్మా 1 minute. వీడు మామూలుగా లేపిన వెంటనే నిద్ర ఎప్పుడూ లేడు, బట్ ఈరోజు ఒక్కసారి లేపంగానే లేచాడు. ఎందుకంటే వీళ్ళకి ఫీల్డ్ ట్రిప్ ఉందంట. ఎగ్జాక్ట్గా 9కి రమ్మన్నారంట. ఎలాగో వీళ్ళ స్కూల్ బస్సు ఏ టైంకి రీచ్ అయితే ఆ టైంకి వెళ్తారు, కానీ ఇంకా వాడికి అదొక ఎగ్జైట్మెంట్ అనమాట. అందుకు వెంటనే లేచాడు. చిద్వికి కాకరకాయ కర్రీ అంటే అస్సలు నచ్చదు. ఇంక అందుకే కాకరకాయ కర్రీ చేసినప్పుడల్లా వాడికి బాక్స్కి శాండ్విచ్ పెడుతుంటాను. శాండ్విచ్తో పాటు ఇంకా 2 ఆరెంజెస్, కొన్ని నట్స్ పెట్టాను. శాండ్విచ్ తింటున్నప్పుడు కింద వ్రాప్ ఏది లేకుంటే కింద నుంచి వెజిటబుల్స్ అన్ని పడిపోతుంటాయి కదా అని ఇంకెప్పుడు పెట్టినా వాడికి వ్రాప్ చేసి పెడుతుంటాను. మొన్న తీసుకొచ్చిన క్యూజిన్ ఆర్ట్ ప్యాన్ ఇంకా యూజ్ చేయలేదు. రివ్యూస్ చూసి ఏం అవసరం లేదా జాకెట్? స్వెట్ షర్ట్ అయితే చల్లగుంటది పొద్దున. కావాలంటే లేదు చల్లగుంటదమ్మా మార్నింగ్ టైమ్స్ పట్టు. అది కాదు, వీడి స్నానం తర్వాత లోషన్ అది రామ్ పూసి రెడీ చేస్తాడు. బట్ ఈ హ్యాండ్స్కి బూడ మాత్రం ఎప్పుడు మర్చిపోతాడు. అందుకే నేను పోయేటప్పుడు మళ్ళీ పూసి పంపిస్తుంటా. బాయ్ అమ్మడు. కాకరకాయ కర్రీకి నాకు మిగతా కర్రీల కంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది అనిపిస్తుంది. ఫైనలీ ఇప్పటికి అయిపోయింది. చిద్విని ఒక్కడి స్కూల్ పంపించేసరికి కిచెన్లో ఆడేసిన వాడ సింకు నిండా సామాన్లు పడిపోయి ఉంటాయి. వారు వెళ్ళేసరికి ఇంకా అవైతే మళ్ళీ క్లీన్ చేస్తాను. ఫస్ట్ అయితే నా కోసం వేడి నీళ్లు పెట్టుకొని అవి తాగుతా. ఇంటి ముందు ఉన్న చెట్లకు ఆకులు ఏం లేవు కాబట్టి ఇంకా ఈ గ్లాస్ వల్ల, దట్టు మనది ఈస్ట్ ఫేసింగ్, ఇంకా పొద్దున పూట మంచిగా డైరెక్ట్గా సన్లైట్ ఇంట్లోకి పడుతుంటది. We received your Form I-765 application for employment authorization and mailed you a receipt for acceptance notice. నాకు ఈ మధ్య ఇన్స్టాలో ఒక 2-3 అడిగారు మీ వర్క్ పర్మిట్ ఏమైందని. దాని గురించి అండి. రామిందాక USCIS కస్టమర్ కేర్ కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తే అస్సలు అవ్వలేదు. యాక్చువల్లీ ఈ పాటికి నా EAD రావాల్సింది. నాకంటే 10 days ముందు అప్లై చేసిన ఫ్రెండ్స్కి అప్రూవల్ లెటర్ వచ్చిందంట. నేను అప్పుడు అనుకున్నాను నాకు ఇంకొక 10 daysలో అప్రూవల్ లెటర్ వస్తుందని. బట్ నాకు ఒక లెటర్ వచ్చింది కానీ అది అప్రూవల్ లెటర్ కాదు, RFE అని, అంటే రిక్వెస్ట్ ఫర్ ఎవిడెన్స్ అని. ఇంకొక డాక్యుమెంట్ ఏదో సబ్మిట్ చేయాలన్నట్టుగా లెటర్ వచ్చింది. అది సబ్మిట్ చేశాము. సో అందుకు ఇంకా స్టేటస్ తెలుసుకుందాము అన్నట్టుగా చేద్దామన్నట్టుగా ట్రై చేస్తే అస్సలు కనెక్ట్ అవ్వలేదు. ఈ కస్టమర్ కేర్ చేసినప్పుడు మనకి లక్ ఉంటే కనెక్ట్ అవుతుంది, లేదంటే లేదు. వచ్చి దేవుడికి దండం పెట్టుకున్నాను. పూజ అయితే రామ్ ఆల్రెడీ మార్నింగ్ చేసి వెళ్ళాడు. ఇంక ఇప్పుడు ఆల్రెడీ టైం 10 అట్లా అవుతుంది కదా. సో ఇంకా కొండెక్కింది, దీపాలు కొండెక్కాయి. ఇందాక EAD గురించి చెప్తూ ఆపేశాను కదా, అదే ఆ EAD కోసం నేను ఎంత వెయిట్ చేస్తుంటే అది వెనక్కి పోతూనే ఉంది. రామ్ కూడా అదే అంటున్నాడు. నువ్వు ఫస్ట్ టైం అప్లై చేసినప్పుడు దాని గురించి అసలు ఏం పట్టించుకోలేదు, అది 2 monthsలోనే వచ్చేసింది. ఇప్పుడు ఎంతగా వెయిట్ చేస్తుంటే అది వెనక్కి పోతూనే ఉంటుంది. దాని గురించి అసలు కొన్ని రోజులు వదిలేసేయి అంటున్నాడు. కానీ నేను రోజు చెక్ చేస్తూనే ఉన్నాను ఉండలేక. అంతే కదా, ఒకసారి మనం ఏదైనా కావాలనుకున్నప్పుడు అస్సలు రాదు. చూడాలి ఎప్పుడు వస్తుందో. ఇది క్యాస్ట్ ఐరన్ దోశ ప్యాన్ కదా, ప్రతిసారి కడగకూడదు అంటారు. ఇంకా అందుకు ఇట్లా పేపర్ టవల్తో క్లీన్ చేస్తాను. ఇంకా ఎవ్రీ 4 times ఒకసారి వాష్ చేస్తాను. ఇప్పుడైతే కొంతసేపు ఎడిటింగ్ వర్క్ ఉంది, అది చూసుకుంటాను. సో ఇదే అనమాట నా వర్క్ ప్లేస్. ఎప్పుడు ఇక్కడే కూర్చొని చేసుకుంటుంటాను. ఇంక ఇక్కడ కాకుండా ఎక్కడ కూర్చున్నా నాకు నిద్ర వచ్చినట్లు అట్లా ఉంటుంది అనమాట. ఇక్కడికి వస్తేనే ఇంకా ఓకే, నేను ఇప్పుడు కొంతసేపు అన్నా వర్క్ చేసుకోవాలి అన్నట్టుగా అనిపిస్తుంది. అందుకే ఇక్కడ కూర్చుంటుంటాను ఎప్పుడు. దెన్ టైం ఇప్పుడు 2:30 అట్లా అవుతుంది. ఇంకా నేను లంచ్ చేస్తున్నాను. పొద్దున్న చేసిన కర్రీ, కుకుంబర్, ఇంకా పెరుగు మాకు కంపల్సరీ ఉండాలి. లంచ్ చేసేసి నేను అట్లా వాకింగ్కి వచ్చాను. డైలీ వస్తాను లైక్ వీక్ డేస్ అయితే, బట్ టైమింగ్స్ వేరే ఉంటాయి అనమాట. కొన్నిసార్లు బ్రేక్ఫాస్ట్ అయిపోయినాక వస్తాను, కొన్నిసార్లు లంచ్ అయిపోయినాక వస్తాను. ఈరోజు బాగా క్లౌడీగా ఉంది అండ్ గాలి కూడా ఉంది, కొంచెం చల్లగా ఉంది. సో ఇక్కడ బాగుంటుంది ప్రశాంతంగా. అక్కడ ఉంటాయి మనకి గార్డెన్ స్లాట్స్. సో ఈ నెక్స్ట్ మంత్ నుంచి మళ్ళీ స్టార్ట్ ఇస్తారంట. ఇక్కడ ఇది ఉంది కదా లేక్ లాగా,
దీని చుట్టూ వేస్తానన్నమాట. ఒక 5 రౌండ్స్ వేసేసరికి సరిపోతుంది. లాంగ్ ఉంటుంది ఇలాగా కరువుగా. ఇంకా ఇప్పుడైతే వింటర్ సీజన్ కాబట్టి అట్లా ఉంది, కానీ లేదంటే ఇంకొక 1 మంత్ పోతే ఇదిగో లైట్ గా అప్పుడే గ్రాస్ అంతా ఎండిపోయినది మళ్ళీ గ్రీన్ అవుతుంది కదా. గ్రీన్ గ్రాస్ ఉన్నప్పుడు చెట్లన్నీ ఆకలితో ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉంటది. ఏమంటే కొన్ని దోమలు ఉంటాయి ఇక్కడ, చెట్లు ఇంకా ఇక్కడ కొన్ని వాటర్ అట్లా నిలబడతాయి, దానివల్ల దోమలు ఉంటాయి. అది ఈవినింగ్ టైం చేస్తే బాగుంటది, కానీ కాకపోతే ఇప్పుడు ఇంకా కొంచెం చల్లగా ఉంది కదా వెదరు. సో ఇట్లా సాయంత్రం పూట నేను బయట కొంచెంసేపు ఎక్కువసేపు ఉన్నానంటే నాకు స్కిన్ అంతా ఇచ్చి అయిపోయి ఇట్లా పెద్ద బంప్స్ వస్తాయి. నేను ఇంతకుముందు ఒకసారి హాస్పిటల్కి వెళ్ళిన వ్లాగ్ లో చెప్పాను కదా. బై ద వే ఆ రిపోర్ట్స్ అయితే అప్పుడే వచ్చాయి. ఆ రోజు నాకేంటి ఏవేవి టెస్ట్లు 5 టెస్ట్లు 6 చేశారు. ఒకటి థైరాయిడ్, డయాబెటీస్, ఇంకా బ్లడ్ కౌంట్, వైటమిన్ బి అండ్ B12 అండ్ డి డెఫిషియన్సీ ఏమైనా ఉందా అని ఆ రిపోర్ట్స్ అయితే వచ్చాయి. బట్ ఇక్కడ ఏంటంటే డాక్టర్స్ మళ్ళీ ఫాలో అప్ ఉండదంట. జస్ట్ మనకి ఏదైనా ఇంపార్టెంట్ డాక్టర్ ని కలవాలి అంటేనే మళ్ళీ అపాయింట్మెంట్ కి రమ్మంటారంట, లేదంటే జస్ట్ మెయిల్ లో పెడతారు రిపోర్ట్స్ అవి. సో అలాగా లక్కీగా నాకు థైరాయిడ్, డయాబెటీస్ అయితే లేదు. ఇంకా బ్లడ్ కౌంట్ టెస్ట్ చేశారని చెప్పాను కదా, ఐరన్ డెఫిషియన్సీ ఉందంట. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను బాగానే తింటున్నాను, మళ్ళీ ఐరన్ డెఫిషియన్సీ ఎందుకు ఉందో. ఇంకా హిమోగ్లోబిన్ కొంచెం తక్కువ ఉందన్నారు. సో ఐరన్ డెఫిషియన్సీకి ఒక 3 months సప్లిమెంట్స్ యూజ్ చేయమన్నారు, వీక్లీ థ్రైస్. సో అది చేస్తున్నాను. ఇంకా వైటమిన్ B12 డెఫిషియన్సీ ఉంటుంది అనుకున్నాను. యూజువల్ గా లైక్ మోస్ట్లీ వెజిటేరియన్స్ కి ఉంటుందంటారు, నేను అట్లా ఉంటుందేమో అనుకున్నాను, కానీ నాకు B12 లేదంట. డి డెఫిషియన్సీ ఉందంట. డి కూడా ఎక్స్పెక్ట్ చేస్తాను, ఎందుకంటే మనం అంత ఎండకి రాము కదా, ఇక్కడ చలి ఉంటుందని. సో డీకి కూడా డైలీ సప్లిమెంట్ తీసుకోమన్నారు ఒక 3 months. సో అది చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే లైక్ నాకు ఈ స్కిన్ కి ఏదే బంప్స్ అని చెప్పాను కదా, అటు నుంచి ఇటు వచ్చాను అదంతా చెప్పుకుంటూ. సో ఆ బంప్స్ కి ఆ రోజు నేను మెయిన్ వెళ్ళినది ఆకలి అవుతుంది అని చెప్పి వెళ్ళాను, చాలా ఫ్రీక్వెంట్ గా ఆకలి అవుతుందని వెళ్ళాను. ఇంకా ఇట్లా నాకు ఈ చలికి కొంతసేపు స్కిన్ ఎక్స్పోజ్ అయితే చాలా ఇచ్చి అయ్యి దద్దలు, పెద్ద పెద్ద దద్దలు వస్తున్నాయని చెప్తే ఈ టెస్ట్లు అవి చేశారనమాట. మేబీ దీనికి రిలేటెడ్ అయిండొచ్చు అని చెప్పి. సో ఆకలి కంటే మేబీ ఐరన్ డెఫిషియన్సీ రిలేటెడ్ అయ్యిండొచ్చు. వాళ్ళు అక్కడ డాక్టర్ కూడా నాకు లైక్ ఇలాగా నేను ఆకలి అండ్ బంప్స్ గురించి చెప్పాను కదా, ఇట్లా వస్తున్నాయని చెప్పి, ఆ డాక్టర్ అయితే లైక్ దీనికోసం అంటే మనకి చెప్తారు కదా, మేబీ దీనికోసం అయ్యిండొచ్చు అట్లా ఏం చెప్పలేదు. ఇండివిజువల్ గా ఇప్పుడు మనం బ్లడ్ టెస్ట్లు అన్ని ఇచ్చాను కదా, అవి ఆ టెస్ట్లు ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఒక్కటి ఇచ్చారనమాట. బంప్స్ ఎందుకు వస్తున్నాయి, ఆకలి ఎందుకు వేస్తుంది కన్క్లూజన్ ఇవ్వలేదు, జస్ట్ బ్లడ్ టెస్ట్లు ఇచ్చాను. ఆ బ్లడ్ టెస్ట్ కి దాని రిజల్ట్ దానికి ఇచ్చారంతే. ఇంకా ఐరన్, వైటమిన్ D3 సప్లిమెంట్స్ తీసుకోమన్నారు అంతే. నాకు ఏంటబ్బా అనిపించింది. వాళ్ళకి నేను మళ్ళీ మెసేజ్ పెట్టాను, మళ్ళీ రిప్లై ఇవ్వలేదు. సో మళ్ళీ అపాయింట్మెంట్ తీసుకొని పోవాలో ఏమో మరి, ఏంటో మరి అసలు అర్థం కాదు ఇక్కడ పరిస్థితి. హాస్పిటల్లో అపాయింట్మెంట్ దొరకడం ఒకటైతే, దొరికిందిలే అనుకుంటే డాక్టర్ చెప్తుంది అనుకుంటే ఆమె ఆ రోజు టెస్ట్ చేస్తే తెలుస్తుందని. టెస్ట్లు చేసిన తర్వాత మళ్ళీ కన్క్లూజన్ ఇవ్వాలి కదా, అంటే ఏంటి రీజన్ అన్నట్టుగా ఏం చెప్పలేదు దానికి. సో అందుకే నేను ఈవినింగ్ టైము అంత ఎక్కువ వాకింగ్ చేయను అనమాట. ఇంకా సమ్మర్ వస్తే కనుక ఈవినింగ్ చేస్తే భలే అనిపిస్తుంది. ఇప్పుడు ఎట్లా డే టైం కూడా బాగా ఎక్కువ ఉంటుంది, లైక్ 8-8:30 వరకు ఉంటుంది. ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి సన్లైట్ బాగా అనిపిస్తుంది. సో చూడాలి డాక్టర్ ఏం చెప్తుందో, మళ్ళీ వెళ్ళాలో ఎట్లెట్లో తెలియకుండా నాకు అసలు చాలా టార్చర్గా ఉంటుంది తెలుసా. ఇక్కడ వీలైతే నేను పిక్స్ పెడతాను చూడండి. మరి అంత క్లారిటీ కనిపించట్లేదు పిక్స్ తీసే ట్రై చేస్తే. అక్కడ బంప్ వచ్చేది, అది పెద్ద హార్డ్గా, ఇంత పెద్ద బంప్ వచ్చి అది హార్డ్గా అయ్యి చాలా ఇచ్చి అయ్యి లైట్గా పెయిన్ కూడా ఉంటుంది. అది నేను ఇప్పుడైతే వాకింగ్ చేస్తాను. ఇంకా ఈలోపు చిద్ది కూడా వచ్చే టైం అవుతుంది అనుకుంటా. చిద్ది వచ్చేకి ఇంకొక 1/2 hour ఉంది, చూద్దాం చేస్తాను నేనైతే. ఇంకా చూడండి ఎండిపోయిన గ్రాస్ లైట్ గా గ్రీన్ అవుతా ఉంది.
ఇవన్నీ ఇక్కడ ఉన్న ఈ చెట్లన్నీ రీసెర్చ్ పర్పస్ అనమాట. అక్కడ హార్టికల్చర్, అది వచ్చేసి హార్టికల్చర్ CSU హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్ అనమాట. ఇది దానికి సంబంధించినవి, ప్లాంట్ రీసెర్చ్ కి సంబంధించినవి. అది ట్యాగ్స్ అవి ఉన్నాయి చూడండి. సో ఇవి అక్కడ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి గవర్నమెంట్ది, USDA అని చెప్పి, యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ అనమాట. అది అక్కడ కనిపించేది. ఇది ఇయర్ గార్డెనింగ్ వీడియోస్ అవి పెట్టాను కదా, అసలు లాస్ట్ ఇయర్ చాలా వర్షాల వల్ల ఏమీ రాలేదు. అసలు ఈ ఇయర్ అయినా ఎట్లుంటుందో మరి చూడాలి. ఇందాక అంతసేపు మాట్లాడడం వల్ల ఈ వీడియో ఇంత పెద్దగా అయింది. ఈలోపు స్కూల్ బస్ వచ్చింది. హౌ వాజ్ యువర్ ఫీల్డ్ ట్రిప్? Awesome. ఏం చేస్తావు? You know, at one of our places, we get to go to the Poodle Library. చెప్పు సిద్వి, ఏం చేశారు ఫీల్డ్ ట్రిప్కి వెళ్ళి? We looked at the Avery House and learned information about the past of Fort Collins. ఫాస్టా ఫోర్ట్ కొలిన్సా? Yeah. ఫాస్ట్? Past. ఓకే, ఫాస్టా. ఓకే, అదేంటి, ఎవరిచ్చారు అవి? It's from Ramadan. రంజాన్ ఎవరిచ్చారు? And I put all my stuff in here. ఓకే, ఎవరిచ్చారు ఇవి? The అలీ, Albi, Arisha, Mesa, Serene. ఓ వాళ్ళందరూ కలిసి ఒక బాక్స్ ఇచ్చారా? No. ఆ లిప్ బామ్ పూసుకున్నాను, లిప్స్ చూడు మళ్ళీ. ఇంకేం చేశారే? పాస్ట్ గురించి ఏం తెలుసుకున్నా ఒక థింగ్ చెప్పు నాకు. It was in the Avery House somehow. There's like a photo of Edgar, the person who wrote a diary about himself. ఎడ్వర్డ్? Edgar. ఎడ్గర్. ఓకే, Yeah. కెన్ యూ స్పెల్ ఇట్? EDGEGAR. ఓకే, ఎడ్గర్. ఏముంది ఆ ఫోటోలో? Grandpa's father, and they say, no matter what, Grandpa's always looking at you. No matter which direction you go. They're behind the walls. సో ఈరోజు థర్స్డే కాబట్టి ఇదిగో ఇదే అనమాట. వీళ్ళు అసలు స్కూల్లో ఏం చదువుతున్నారు అని మనకి తెలియడానికి ఇదే దారి, ఇంకా ఇంతకు మించి ఉండదు. ఈరోజే ప్రోగ్రెస్ రిపోర్ట్ వచ్చింది. మ్యాథ్, రీడింగ్. నైస్ చిద్వి. మనకి ఇండియాలో A1 అయితే ఎలాగ హైయెస్ట్, ఇక్కడ నెంబర్స్ లో ఇస్తారు. 4 అంటే హైయెస్ట్. దాంతో పాటు ఇక్కడ పక్కన పర్సెంటేజ్ కూడా మెన్షన్ చేశారు. వర్క్ హ్యాబిట్స్, హీఈస్ డూయింగ్ గ్రేట్. వీఆర్ హ్యావింగ్ లెస్ రిమైండర్స్ అబౌట్ బీయింగ్ Silly. టూ సిల్లీ నవేడేస్. ఇగో ఇంత ముందు ఎక్కువ సిల్లీ చేసేవాడంట, ఇప్పుడు కొంచెం బెటర్ అంట. చూసినావా? ఇంకా మొత్తం కంప్లీట్ గా స్టాప్ చేసేయాలి. అది అర్థమైందా? అట్లా సిల్లీగా చేయకూడదు. ఓకే, I'm trying to do that. మనకి ఇండియాలో సోషల్ సబ్జెక్ట్ అంటే మన ఇండియన్ హిస్టరీ గురించి ఉంటుంది కదా, అలాగే ఇక్కడ సోషల్ సబ్జెక్టు అమెరికన్ హిస్టరీ గురించి ఉంటుంది. హ్యాండ్ రైటింగ్ ఇంకా మంచిగా రాయాలి చూడు. ఓకే, వావ్, నువ్వే చేసావా ఇదంతా? సో క్యూట్, ఐ అప్రిషియేట్ ఇట్ నాన్న. పీపుల్ పోస్టర్ ప్రాజెక్ట్, లిటిల్ సిల్లీ అంట నాన్న. గుడ్ జాబ్ చిద్వి. బట్ ఇది కూడా లేకుండా చేసుకోవాలి. ఓకే, సిల్లీగా బిహేవ్ చేయడం అప్పుడప్పుడు. ఓకే, యాక్చువల్గా అయితే ఈ ప్రోగ్రెస్ రిపోర్టు సెమిస్టర్ తర్వాత పేరెంట్ టీచర్స్ మీటింగ్ పెట్టి అప్పుడు ఇస్తారు. ఫస్ట్ టైం అట్లే ఇచ్చారు, మళ్ళీ ఈసారి ఏంటో ఈ థర్స్డే ఫోల్డర్లో పెట్టి పంపించారు. ఇక్కడ ఐ థింక్ ఎలిమెంటరీ స్కూల్ అయిపోయే వరకు మనలాగా ఫైనల్ ఎగ్జామ్స్ ఏమీ ఉండవు. ఇంకా వీళ్ళు ఈ పాయింట్స్ కానీ పర్సెంటేజ్ ఎలా ఇస్తారంటే ఈవెన్చువలీ లైక్ సెమిస్టర్ స్టార్ట్ అయినప్పటి నుంచి వాళ్ళ క్లాస్ వర్క్లో అంతా ప్రోగ్రెస్ ఎలా ఉంది అనే దాన్ని బట్టి ఈ పర్సెంటేజ్ ఇస్తారు. పడుకో చిద్వి, చాలు
పడుకో ఇంకా. ట్రైన్ మాత్రం ఉండాలి దగ్గర. వీడు ఇప్పుడు పడుకొని ఇప్పుడు టైం 4:30 అవుతుంది. తర్వాత 5:45కి లేస్తాడు. అంటే వాడు లేయడు, నేనే లేపాలి. ఇక్కడ అన్ని స్టవ్స్ కింద ఇట్లా ఓవెన్ వస్తుంది. లైక్ అమెరికాలో నాకు తెలిసి అన్ని స్టవ్లు ఇట్లే ఉంటాయి, ఓవెన్తో పాటు వస్తాయి. ఇంకా ఆ ఓవెన్ మనం పెద్దగా వాడం కాబట్టి దాన్ని ఇట్లా స్టోరేజ్కి వాడుతుంటాము. మోస్ట్లీ మన ఇండియన్స్ ఇదే పని చేస్తారు. దాని కింద ప్యాన్స్, కడాయిలు స్టోర్ చేసుకునేకి. ఇదిగో నేను ఇంకా దాంట్లో ఉన్నవన్నీ ఖాళీ చేశాను. ఈ ఫ్రోజన్ వెజిటబుల్స్, స్ప్రింగ్ రోల్స్ ఫ్రై చేద్దామని. ఈ ఓవెన్ చాలా యూస్ఫుల్ గానీ మనం అంతగా ఏం యూజ్ చేయం. అప్పుడప్పుడు ఇలాగా ఫ్రోజన్ ఏమైనా చేసుకోవడానికి, పిజ్జా కోసం యూజ్ చేస్తాం. ఇంకా అవి అయ్యేలోపు నైట్ డిన్నర్కి చపాతీ పిండి కలిపేసి పెట్టాను. చిత్వి మళ్ళీ ఏనన్నా, చిత్వి లే, 6 కావస్తుంది టైం, 5:50 అయింది. అబ్బా సన్సెట్ ఇటువైపు అవుతుంది కాబట్టి ఇంకా బెడ్రూమ్స్లోకి ఫుల్ లైటింగ్ వస్తుంది. ఈవినింగ్ మంచిగా 7 వరకు ఫుల్ లైటింగ్ వస్తుంది. నేను ఇంకా ఈ విండోస్ అంతా ఓపెన్ చేసి పెడతాను కంప్లీట్గా. ఇవి 10 to 15 మినిట్స్లో అయిపోతాయి. నేను వాడు పడుకునే వెంటనే ఏం పెట్టలేదు, తర్వాత వాడు లేసే ఒక 20 మినిట్స్ ముందు పెట్టాను. ఈ స్ప్రింగ్ రోల్స్తో పాటు సోయా జింజర్ సాస్ ఇస్తారు. ఈ రెండింటి కాంబినేషన్ బాగుంటుంది. ఇవి ఫ్రోజన్వి కదా, అస్సలు హెల్దీ కాదు, అందుకే మేము కూడా ఎప్పుడోసారి తింటుంటాం అంతే. వీడు బయటకు వెళ్ళకి ఎప్పుడెప్పుడా అని రెడీగా ఉన్నాడు. ఇంకా అవి తినేసెల్లరా అని బలవంతంగా ఆపాను. ఇప్పటి నుంచి ఇంక ఇంటికి రమ్మనే కష్టంగా ఉంటుంది, బికాజ్ సన్సెట్ లేట్గా అవుతుంది కదా. ఇంక ఇంటికి రాండ్రా అంటే అప్పుడేనా అంటారు. టైం అయింది అని చెప్పి బలవంతంగా విలవాల్సి వస్తుంది. నాకు ఈ పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి కంపల్సరీ కాఫీ ఉండాలి. తాగేసి ఇంకా తల కాయలు పెట్టుకుంటున్నాను. నేను ఎప్పుడు ఆయిల్ పెట్టుకున్నా వేడి చేసుకొని దాంట్లోకి ఫ్యూ డ్రాప్స్ రోజ్మేరీ ఎసెన్షియల్ ఆయిల్ వేసుకొని పెట్టుకుంటాను. ఈ రోజ్మేరీ ఆయిల్ బాటిల్ నేను కొరియాలో ఉన్నప్పుడు తీసుకున్నాను. ఇంకా అది ఎక్కువ పట్టదు కదా, మనం ఫ్యూ డ్రాప్సే యూజ్ చేస్తాం కాబట్టి చాలా రోజులు వస్తుంది. నేను వీక్లీ ట్వైస్ లైక్ సండే అండ్ థర్స్డే ఈవినింగ్ పెట్టుకుంటుంటాను, బికాజ్ ఆ నెక్స్ట్ డే హెడ్ బాత్ చేస్తాను కాబట్టి. తర్వాత ఇంకా ఈవినింగ్ దీపారాధన చేశాను. ఈలోపు రామ్ వచ్చేటప్పుడు ఇండియన్ స్టోర్ నుంచి వెజిటబుల్స్ అవి తీసుకొచ్చారు. ఎవ్రీ థర్స్డే ఫ్రెష్ వెజిటబుల్స్ వస్తాయన్నమాట. సో ఇంకా ఇవన్నీ ఎత్తిపెట్టేశాను. అది ఫ్రీగా ఇచ్చారా? కొన్ని ఎట్లా ప్యాక్ చేశాను, మళ్ళీ అది హోమ్ మేడా? తీయగుందా, చాలా బాగుందా? కొంచెం జిలేబీ $4 అంట, కానీ టేస్ట్ చాలా బాగుంది. యూజువల్గా మనకి ఇక్కడ మన ఇండియన్ స్వీట్స్ ఏవైనా ఫ్రోజన్వి దొరుకుతాయి, బట్ అవి అంతా బాగుండవు. ఇది ఫ్రెష్ ఉన్నట్టుంది, బాగుండే టేస్ట్ అయితే. చిద్వికి నేను ఇలా పిగ్గీ బ్యాంక్కి మనీ ఇచ్చేది ఐ థింక్ 5 years నుంచి స్టార్ట్ చేశాను అనుకుంటాను. అంటే వాడు 5 years ఉన్నప్పటి నుంచి. సో ఈరోజు ఎందుకు ఇచ్చానంటే ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్కి ఇచ్చాను అనమాట. అలాగా అప్పుడప్పుడు ఇస్తుంటాను ఏదైనా వాడు మంచిగా చేసినప్పుడు. बड़ी में शेर का बच्चा ఎక్కడ చదువుతున్నావు? ఫింగర్ ఎక్కడ పెట్టావు? just identifying something, అమ్మా. ఇది బచ్చే, ఇది బచ్చా. చూడు, వీడికి కష్టమైన సబ్జెక్ట్ అంటే హిందీ. అస్సలు హిందీ హోంవర్క్ ఉన్న రోజు చాలా కష్టంగా ఫీల్ అవుతుంటాడు. నాకు కూడా హిందీ పెద్దగా రాదు, చదవడం వరకు ఇంకా రాయడం వరకే వచ్చు, కానీ ఇంకా దానిలో మీనింగ్స్ అదంతా పెద్దగా తెలీదు. యూట్యూబ్లో చూసి ఇంకా మీనింగ్ రాయడం తప్ప. వీడు స్కూల్ నుంచి వచ్చాక ఒక 1 hour అన్నా పడుకోకుంటే ఇంకా పొద్దున్నే లేచింటాడు కదా, ఫుల్ అలసిపోయి. ఈ హోంవర్క్ టైంలో ఇంకా వాడికి టైర్డ్ అయిపోయి నిద్ర వస్తుంటుంది, ఫోకస్ చేయలేడు. అందుకనే ఇంకా స్కూల్ నుంచి వచ్చాక వీక్ డేస్లో ఒక 1 hour అన్నా పడుకోమంట. వీడు ఇంకా హోంవర్క్ అయిపోయాక టీవీ చూస్తాడు. డేలో వీడికి ఇంకా టీవీ టైం అంటే వీక్ డేస్లో ఇప్పుడే అనమాట. ఇంకా ఈవినింగ్ హోంవర్క్ అయిపోయిన తర్వాత నేను ఇంకా చపాతీ చేస్తున్నాను. చపాతీ ఎప్పుడు నేను ఇట్లా రోటీ లాగే చేస్తాను, ఆయిల్ వేయకుండా. నాకి రామ్కి రోటీ కాకరకాయ కర్రీ, ఇంకా చిద్వి కాకరకాయ తినడు కాబట్టి వాడికి పెరుగు చపాతీ, పెరుగుతో చాలా ఇష్టంగా తింటాడు. తినేసిన తర్వాత సింక్లో సామాన్లు, స్టవ్, కౌంటర్ టాప్ అంతా నీట్గా క్లీన్ చేశాను. ఇంకా అక్కడ పాలు పెట్టాను కదా, అవి పెరుగు తోడు పెట్టడానికి. ఇక్కడ దొరికే పెరుగుతో తోడు పెడితే అస్సలు బాగుండదు, స్టిక్కీగా చప్పగా అట్లా అనిపిస్తుంది.
పడుకునే ముందు చెస్ ప్రాక్టీస్ వీళ్ళ రొటీన్ అయిపోయింది చిద్వి చెస్ జాయిన్ అయినప్పటి నుంచి. ఈ తోడుకి యూజ్ చేసే పెరుగు ఇండియా నుంచి తెచ్చింది, అంటే మనం తెచ్చుకున్నది కాదు, వేరే ఫ్రెండ్స్ ఉండ్రి వాళ్ళు వేరే ఫ్రెండ్స్తో ఇప్పించుకోండ్రంట. ఇంకా అది అట్లే మెయింటైన్ చేస్తున్నాము. ఇక్కడ పెరుగు బాగుండదని తోడేసేసి ఇంకా మైక్రోవేవ్లో పెట్టి క్లోజ్ చేసేస్తాను, వేడిగా ఉంటుంది మంచిగా పేరుకుంటుందని. వీడి స్పై బుక్ స్కూల్ లైబ్రరీ నుంచి తెచ్చుకున్నాడు, దీంతో కొంతసేపు మంచిగా టైం పాస్ అవుతుంది. మేము ఇక్కడ గేమ్ ఆడుతున్నాము. ఇక్కడ కింద కొన్ని థింగ్స్ నేమ్స్ ఇచ్చింటారు, అవి ఆ పిక్చర్లో ఎక్కడో కనపడకుండా అట్లా ఉంటాయన్నమాట. అవి ఎక్కువ ఎవరు ఫైండ్ చేస్తే వాళ్ళు విన్నర్ అన్నట్టుగా ఆడుతున్నాము. A beetle, which I found, which is right there. అప్పుడే చూసావు నువ్వు ఈ పేజ్? Yeah. అరే నువ్వు చూసి ఆడుతున్నావు అయితే. No, but I don't know that I don't know all the answers. There's the beetle. I see the snake in the grass, Amma. సో ఇదండి ఫుల్ డే వ్లాగ్. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్లయితే వెళ్ళే ముందు ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్.